నమస్కారం. తణుకు 9వ నెంబర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రజా భాగస్వామ్య కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ మేరకు 3వ వార్డుకు చెందిన గుబ్బల జ్ఞానేశ్వరరావు, గాజుల రాజమణికంఠ, గుత్తుల లక్ష్మీనారాయణల ఆర్థిక సహకారంతో శుభదీన్ పేరుతో విద్యార్థులకు భోజనాలు పెట్టారు. ప్రధానోపాధ్యాయుని కె ఇందిరా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు పౌరులు పాల్గొన్నారు. కాగా ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో కూడా ఏఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుభతిథి భోజన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, ప్రధానోపాధ్యాయులు పి ఉషశ్రీలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో భారీ వర్షాలు, వరదలకు ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం తక్షణ సహాయంగా 25 కేజీల బియ్యంతో పాటు కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వంట నూనె వారికి అందజేశారు. జగన్నాథపురం 24, మారంపల్లి 31, ఆరుళ్ల 29, నందమూరు 9 కుటుంబాల చొప్పున సహాయం అందుకున్నారు. బాధితుల విజ్ఞప్తి మేరకు నందమూరు గ్రామంలో మరిన్ని కుటుంబాలకు సహాయం అందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ బండ్రెడ్డి మురళీకృష్ణ, ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, సర్పంచ్లు ఉండాజవరపు చంద్రిక, శనగడ వరలక్ష్మి, మాకరాజు వరలక్ష్మి, ఉప సర్పంచ్ సరిపల్లి చిట్టిబాబు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరద బాధిత కుటుంబాలను, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ తెలియజేశారు. ప్రభుత్వం మన వచ్చిన తుఫానికి మరి ఈ ప్రాంతం అంతా కూడా గురయ్యి కొన్ని వేల ఎకరాలని ఎర్రకాలం నీటిలో మునిగిపోయి కొన్ని కుటుంబాలు రోడ్లు పడిన సందర్భం మనకు తెలుసు. దాదాపుగా 24 కుటుంబాలని, ఇక్కడ ఏనాదుల కుటుంబాలందరినీ కూడా జగన్నాథపురం స్కూల్లో పెట్టి ఇక్కడ గ్రామస్తులు, కూటమి సభ్యులు అందరూ కలిసి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వం కూడా వారి భోజనాలు ఏర్పాటు చేసే విషయంలో అందరూ కలిసి సహకారంతో, సాటి మనిషి ఆకలితో ఉంటే మనం తినకూడదనే ఆలోచనతో ఇక గ్రామస్తులందరూ కూడా మరి సహాయం చేశారు. అదేవిధంగా ఈ విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోను, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా 35 కేజీల బియ్యాన్ని, అదేవిధంగా నిత్యావసర వస్తువుల్ని 3,000 రూపాయల నగదుని కూడా అందజేయడం జరిగింది. స్థానిక తాడేపల్లిగూడెం రూరల్ మండలం మారంపల్లి గ్రామంలో సోమవారం జాతీయ విద్యా విధానం వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దీన్ని నిర్వహించారు. బడి నిర్వహణ, అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఉప సర్పంచ్ సరిపల్లి చిట్టిబాబు, మాజీ సర్పంచ్ కల్లేపల్లి బలరామకృష్ణంరాజు, పంచాయతీ కార్యదర్శి అహ్మద్, కూటమి నాయకులు గొట్టుముక్కల నాని, తోట సూర్యనారాయణ, తోట ప్రసన్న కుమార్, రేఖ వెంకటేశ్వరరావు, మిర్యాల విజయ్, రామశెట్టి సత్తులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎన్ వెంకటరమణ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆగస్టు 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రక్రియను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎంపీడీఓలను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి సోమవారం కలెక్టర్ ఎంపీడీఓలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో 2,40,595 లబ్ధిదారులకు గాను 102,54,77,500 రూపాయల పంపిణీ చేయాల్సి ఉందని అన్నారు. 1వ తేదీనే 99% పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని పేర్కొన్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 2వ రోజు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. గత నెలలో పంపిణీ చేసిన సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట కొత్త వారిని తీసుకోవాలని అన్నారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉచిత ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను, విధి విధానాలను తూచా తప్పకుండా అమలు చేయాలని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రావులపాలెం మండలం రావులపాడులోని ఇసుక స్టాక్ పాయింట్ వద్దకు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన వెళ్లి మాట్లాడారు. ఈ మేరకు ఇసుక వినియోగదారులు, లారీ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను జగ్గిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులు పంపిన వ్యక్తులకే ఇసుక లోడ్ చేస్తున్నారని డ్రైవర్లు చెప్పడంతో ఆయన స్పందించారు. ఈ అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఐదు రోజులు అవుతుంది. ఇవ్వండి సార్, ఇచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. ఎవరు బండి అయినా కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్లైన్ మేము ఫాలో అవుతాం సార్. ఏ బండి ఫస్ట్ వచ్చినా ఫస్ట్ లోడ్ అయిపోయేలా ఉండాలి, వెళ్ళిపోయేలా ఉండాలి తప్ప మీరు 5 రోజుల నుంచి లారీ డ్రైవర్లు ఉన్నారు సార్. చాలా దారుణం సార్. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 103వ జయంతిని, టాటా గ్రూపుల వ్యవస్థాపకులు భారతరత్న జేఆర్డీ టాటా 120వ జయంతిని ఏలూరు సరసియారెడ్డి కళాశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత వారి చిత్రపటాలకు మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, మన దేశ రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య వ్యాపార అభివృద్ధికి ఎన్నలేని సేవలను అందించి దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగటానికి పటిష్టంగా పునాదులు వేసిన మహనీయుల్లో వీరు ప్రధాన భూమిక పోషిస్తారని తెలిపారు. అలాగే హరిశ్చంద్ర ప్రసాద్ రాకెట్ ఇంధనం తయారీ ద్వారా ప్రపంచ దేశాల్లో దేశానికి గుర్తింపు తెచ్చారని తెలిపారు. యువత ఈ పోటీ ప్రపంచానికి అనుగుణంగా పనిచేయడంతో పాటు టెక్నాలజీని పెంచుకోవాలని సూచించారు. రకంగా గౌరవించుకోవాలి. వాళ్ళు నడిచిన బాట ఏంటి, వాళ్ళు ప్రయాణించిన మార్గం ఏంటి, ఇవన్నీ కూడా ఈ జనరేషన్కి మనం చెప్పితే వాళ్ళు ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అవుతారనే ఉద్దేశంతో ఈ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి ఈ కార్యక్రమం నిజంగా ముదాహం, చాలా సంతోషం. చక్కటి కార్యక్రమం పెట్టారు. మరొకటి ఏంటంటే అండి, దేశానికే ఒక మార్గదర్శి జేఆర్డీ టాటా గారు అయితే, ఈ జిల్లాకి ఆంధ్రప్రదేశ్కి మార్గదర్శి మన ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఇద్దరి యొక్క స్ఫూర్తిని మనం తీసుకుని ముందుకెళ్ళాలి. ఇండస్ట్రియల్గా కానీ మరో రకంగా కానీ ముందుకెళ్ళడానికి వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు ఎప్పటికీ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి ఈ కార్యక్రమంలో సర్సియార్ విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ కొడాలి సుబ్బారావు, పీజీ కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు, యలమర్తి సతీష్, కె సత్యనారాయణ, ప్రిన్సిపల్ కె రామరాజులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయాన్ని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన సాధారణ వ్యక్తిలాగా కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీవైఈఓ సెక్షన్ కి చెందిన ఉద్యోగి సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ కనిపించడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ, ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు డ్రైనేజీల ప్రక్షాళన పనులను వేగవంతంగా పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. భీమవరం వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులపర్తి, వెంట ఉన్న అధికారులు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య జూనియర్ కళాశాల విద్యార్థులకు యూనిఫామ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, పాల్గొన్న మానవతా సంస్థ నేతలు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ తణుకులో అఖిలపక్షం ధర్నా, ప్రసంగించిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తణుకులో ఘనంగా సినీ గేయ రచయిత సినారే జయంతి వేడుకలు. తాడేపల్లిగూడెం మండల వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి, హాజరైన స్థానిక ప్రముఖులు.
ఆగస్టు 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయాలి. రాజమండ్రిలో మండల అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొత్తపేట మండల ఇస్కో స్టాక్ పాయింట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. సమస్యలను తెలుసుకున్న వైనం. ప్రముఖ పారిశ్రామికవేత్త ముల్లపూడి టాటా గ్రూపుల వ్యవస్థాపకులు జేఆర్డీ టాటాలను జయంతులను నిర్వహించిన ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల. చిత్రపటాలకు నివాళులర్పించిన ప్రముఖులు. కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.